పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పథకం బాధిత కుటుంబాలకు ఆపన్న హస్తం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి పట్టణంలో పోస్టాఫీస్ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకం బాధిత కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సర్పంచ్ ఆదర్శ్ మరియు పోస్ట్ మాస్టర్ మహమ్మద్ అన్నారు. ఇన్సూరెన్స్ పథకం వివరాలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి పట్టణంలోని బెస్తకులానికి చెందిన పంపరి పెద్దస్వామి కుమారుడు పంపరి సత్యనారాయణ ప్రమాదవశాత్తులు చెరువులో పడి చనిపోవడంతో వారి కుటుంబానికి పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా 15 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్, 6వ వార్డు మెంబర్ పవన్ రాజ్, పోస్ట్ ఆఫీస్ అధికారులు చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పథకం ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పథకాన్ని నమోదు చేసుకోవాలని బాధిత కుటుంబాలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్, 6వ వార్డు మెంబర్ పంపరి పవన్ రాజ్, వార్డు మెంబర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు. 799 రూపాయలు కట్టిస్తే దానికి 15 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది యాక్సిడెంటల్గా. ప్లస్ ప్రతి సంవత్సరం కట్టవలసి వస్తుంది. యాక్చువల్గా ఇది ఏమైందంటే ఒక లాస్ట్కి చనిపోయే ముందు 6 రోజులే ఉంది ల్యాబ్స్ అయిపోయింది పాలసీ. నేను అంతకుముందే అయిపోయిందని చెప్పేసి కూడా అడిగినది. మీరు అయిపోయింది మళ్ళీ కట్టుకుంటే సరే 10 పైసలు ఏమన్నా తర్వాత కడతా అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఒకవేళ మళ్ళీ డెత్ అయినప్పుడు కూడా కడిగితే అయిపోయినా లేదు పాలసీ అని ల్యాబ్స్ అయిపోయింది అని చెప్పి చెప్పాను. తర్వాత సార్ పంపించేస్తే ఇంకా 6 days ఉందని చెప్పారు. వాస్తవంగా 6 రోజులే వీళ్ళకు 15 లక్షలు రాయడానికి లాస్ట్ ఫైనల్కు 6 రోజులు ఉండడం వల్లనే వాళ్ళకు వచ్చింది 15 లక్షలు వచ్చింది. వాస్తవంగా ఇక్కడ ఈ విశ్వ సంఘం వాళ్ళకు మొత్తం మత్స్యకారులకు అందరికీ చేపించినవి ఇది. ఎందుకంటే వాళ్ళు చెల్లెలు చెప్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటాయి కాబట్టి వాళ్ళ అధ్యక్షులు చెప్పేసి అందరితో చేపించిన. ప్లస్ ఇంకోటి ఏం చేశాడు, ప్రతి ఒక్క సంఘానికి అది చేసేసి వాస్తవంగా నేను ముఖ్యంగా ప్రెస్ వాళ్ళతో కూడా అందరితో చేపించిన. ఇక్కడ ప్రెస్ వాళ్ళ ఇంచుమించు అందరికీ పాలసీ ఉంది. ప్లస్ మన యువసార్ చెప్పేసి గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు ప్లస్ యువసార్ ముఖ్యంగా ఫస్ట్ చేసి తర్వాత వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా చేపించినాను. మళ్ళీ మెకానిక్స్ యూనియన్ వాళ్ళతో కూడా అందరితో, మెకానిక్స్ యూనియన్ వాళ్ళతో, హమాల్ యూనియన్ వాళ్ళకు కూడా మొత్తం ప్రతి ఒక్కరికి పాలసీ ఉంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా మంచి పాలసీ ఇది. ఒక 799 రూపాయలు కట్టుకుంటే మనం ఇంచుమించు మనకి ఎంత 15 లక్షల రూపాయలు వస్తుంది. మళ్ళీ దాని తర్వాత 3 days మనం ఒక హాస్పిటల్లో ఉంటే డైలీ 1000 రూపీస్ వాళ్ళకు మనం డిశ్చార్జ్ సమ్మరీ ప్లస్ వర్జన్ బిల్స్ పెడితే డైలీ 1000 రూపాయలు వస్తుంది. ప్లస్ ఐసీయూలో ఉంటే డైలీ 2000 వస్తుంది. మళ్ళీ తర్వాత వాళ్ళకు అంత్యక్రియల గురించి అని చెప్పేసి 5000 రూపీస్ కూడా ఇస్తారు. చాలా మంచి పాలసీ. ఇంచుమించు మనకి రోజుకు 2 రూపాయలు 2.5 3 రూపాయలు పడుతుంది. కానీ మాత్రం ఇది చేసుకుంటే అదేవిధంగా ఇదే కాకుండా మన పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాస్తవంగా ఏ సంస్థ అని బోనస్ పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది. మళ్ళీ ఇంకోటి ఎటువంటి ఏజెంట్ కమిషన్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో వాళ్ళకు వేరే దాంట్లో మనం చేస్తే దాంట్లో ఏమంటే ఏజెంట్ కమిషన్స్ చేయవలసి వస్తుంది. ఇందులో ఎటువంటి ఏజెంట్స్ కమిషన్ ఉన్నది. బోనస్ తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ బోనస్ వస్తుంది. పిఎల్ఐ అని చెప్పేసి ఇంకోటి పిఎల్ఐ ముఖ్యంగా పిఎల్ఐ ఏముందంటే ఇంతకుముందు ఓన్లీ టౌన్స్ వాళ్ళకు గవర్నమెంట్ సర్వెంట్స్కే ఉంటుండేది. ఇప్పుడు ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పిఎల్ఐ మనం ఇస్తున్నాం. ఇంకోటి ఆర్డీ అని చెప్పేసి పిఎఫ్ మంచి బోనస్ రేట్స్ ఉన్నాయి. చాలా మంచి. మీరు ఒకవేళ ఎవ్వరికి కావాలన్నా కానీ ఇంకోటి ముఖ్యంగా ప్రతి గ్రామంలో సర్వీసింగ్ చేయడానికి దీనికి వర్కర్స్ కూడా ఉన్నారు. మీ ఇంటికి వచ్చి కూడా ఇంకోటి ఐపీపీ పేమెంట్స్, మన ఏపీఎస్ పేమెంట్స్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి సర్వీస్ చేస్తున్నాం. ఒకవేళ మీకు ఎవ్వరికి కావాలన్నా కానీ మనం చేయొచ్చు. ఇంకోటి ముఖ్యంగా నాకు తెలిసి మట్టుకు ఇక్కడ వెల్దుర్తిలో మాత్రం చాలా మందికి పిఎల్ఏ ఉంది. ముఖ్యంగా నేను సర్పంచ్ గారితో ఇప్పుడే మాట్లాడినాను. ఒక విషయం ఏమంటున్నా అంటే సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది. ఇందులో ఇంచుమించు 75% మన వెల్దుర్తిలో సుకన్య సమృద్ధి యోజన ఉంది. కాకపోతే ఒక 25% వాళ్ళకి మెయిన్ ఏంటంటే అవగాహన లేక చాలా చాలా మంచి స్కీమ్ ఉంది. ఒకటి దాంతో నేను ఏం చేస్తున్నా అంటే 250 తోటి మనం వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వచ్చు. ఇంచుమించు ఒక 75% మంది చేసుకుంటారు. వాస్తవంగా ఒక 25% మంది వాళ్ళు పేదవాళ్ళు మిగిలి ఉన్నారు. వాళ్ళకు గ్రామ పంచాయతీ తరఫునో లేకపోతే మీరు పర్సనల్గా ఏదో చేసి 250 తోటి ఒక అకౌంట్ ఇప్పించేస్తే తర్వాత వాళ్ళు ఇతరులనే కట్టుకొని వాళ్ళకు. ఎందుకంటే మెయిన్ ఇది ఇక్కడ ఏముందంటే ముఖ్యంగా ఆడపిల్లలకు మనం సేవ్ చేసిన వాళ్ళకు తర్వాత 250 కట్టిన తర్వాత వాళ్ళకు బుక్ ఇచ్చేటప్పుడు ఉండొచ్చు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చూడమ్మా ఇది ఇట్లుంటుంది, దీంట్లో 200 300 వేసేసుకుంటే మీ పాపం కొద్దిగా వాళ్ళకు మ్యారేజ్ అప్పటికి పనిచేస్తుంది. ఇంకోటి ఆ ఇమేజ్ ఎవరు తప్పుతారంటే సర్పంచ్ గారు అదే సరే అప్పుడు మ్యారేజ్ అప్పటికి వచ్చినా కానీ సర్పంచ్ ఉన్నప్పుడు చేయించుండే గ్రామ పంచాయతీలో సర్పంచ్. ఇంకోటి ముఖ్యంగా ఏంటి అంటే మంచి ఇంట్రెస్ట్ పర్సన్ మన ఉప సర్పంచ్ ఉన్నారు. మంచి హార్డ్ వర్కర్. వీళ్ళిద్దరు కలిసి వాస్తవంగా మీకు చేస్తే వాళ్ళ యువకులు మీరు
వాళ్ళ మ్యారేజ్ వరకు మీరు ఇంకా యంగే ఉంటారు. మీరు చేసినా కానీ అప్పటి వరకు మీరు యంగే ఉంటారు. కాబట్టి చేసేసి వాళ్ళకు చేస్తే సరే వాళ్ళ మ్యారేజ్ అప్పటికి మీరు అదృష్టం బట్టి వాళ్ళు మంచిగా కట్టుకుంటే వాళ్ళ మ్యారేజే కావచ్చు ఆ పైసలతోటి. ఆ మ్యారేజ్ మీరు కూడా ఎందుకంటే మేము చెప్పుకోవచ్చు గొప్పగా మేము చెప్పించుకుంటాం ఆ ఇమేజ్ అది మీకు దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సహకరించి వాళ్ళకి అదొకటి చేపించేస్తే. ఇంకోటి ఆర్టీఎల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా బాగుంది. దాంట్లో ఏముందంటే మనకు తక్కువ ప్రీమియం ఉంటుంది, ఎక్కువ బోనస్ ఉంది. వాస్తవంగా ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కాకుండా మామూలు వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి 90% ఇంట్రెస్ట్ వాళ్ళే ఉన్నారు, చాలా ఇంట్రెస్ట్ వాళ్ళు చెప్పుకునే వాళ్ళు. ఖచ్చితంగా దాని గురించి కూడా మీరు వేరే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసేసి సుకన్య సమృద్ధి యోజన ప్లేస్ ఇది గ్యాప్ పాలసీలు మామూలుగా మాత్రం ఎవ్వరు కూడా మనకు ఇన్సూరెన్స్ ఇవ్వరు. సామాన్యంగా ఇది 60 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ మామూలుగా రోజుకు 2-3 రూపాయలు కట్టుకుంటే మనకు 15 పాప వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలైన. కానీ ఒక పాప ఇప్పుడు మ్యారేజ్ ఉంది. ఇప్పుడు ఈ మూమెంట్లో ఒకవేళ వాళ్ళకు ఇదే సహాయం లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. వాళ్ళ పరిస్థితి వాళ్ళకి మంచి పొజిషన్లో నాకు ఎంత సంతోషం అనిపించిందంటే చాలా వాళ్ళ పాప మ్యారేజ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకు ధైర్యం అప్పులు ఉన్నాయి వాళ్ళకి, ఇంకా అప్పులో తిరుగుతున్నారు. నాకు తెలుసు వాళ్ళ గురించి పరిస్థితి. వాళ్ళ ఇంటికి పోయి తెలుసుకున్నా. వాళ్ళకి ఈ మూమెంట్లో వాళ్ళకు ఈ పైసలు వస్తున్నాయంటే నేను చెప్పాలంటే వాళ్ళకు చాలా మంచి మూమెంట్లో పైసలు వస్తుంది. ఆ పాప మ్యారేజ్కి కూడా ఇప్పుడు మ్యారేజ్ సెటిల్మెంట్ అయింది. మ్యారేజ్ నుంచి మ్యారేజ్ అయిపోతుంది, వాళ్ళ అప్పులు తెలిపోతాయి. పాప ఉంటాయి ఆయన ఏం చేయలేదు. కాబట్టి ఈ మూమెంట్లో మంచి అమౌంట్ వస్తుంది వాళ్ళకి చాలా మంచి పోస్ట్ ఆఫీస్ ఇంకా చాలా పోస్ట్ ఆఫీస్ ఈ స్కీమ్తో చాలా సహాయం అనుకుంటున్నా. వాస్తవంగా ఈ అన్ని సంఘాలు అందరూ మీరు ఎంకరేజ్ చేసి పోస్ట్ ఆఫీస్కి మీకు సర్వీస్ చేయడానికి మాత్రం మేము ఎప్పుడు ఉంటాం. ఎప్పుడు పిలిచినా ఎక్కడ వచ్చినా ఖచ్చితంగా వచ్చి సర్వీస్ చేయడానికి మేము ఉంటామని చెప్పేసి ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఒక బండి కానీ కారు కానీ వేసుకొని రోడ్ పైకి వెళ్తే పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, చెక్ చేస్తున్నారు కదా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని. చేస్తారు. అటువంటిది మన లైఫ్కి ఇన్సూరెన్స్ ఉందా అని ఎవరు అడుగుతున్నారు? మనల్ని ఎవరన్నా అడుగుతున్నారా? అడగరు. అది అవసరం లేదు, అది మన ఓన్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఎవరు అడగరు. కాబట్టి అది అడిగే వాళ్ళు లేరు. కానీ మనం స్వతహాగా మనకి ఎంత ఇన్సూరెన్స్ ఉంది, రేపటి తరం అంటే రాను ఒకవేళ మనం దురదృష్టవశాత్తు మనకేమైనా జరిగినా కూడా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటుందా, ఏం చేస్తే ఉంటుంది, అది ఆలోచన చేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్గా చేసుకోవాలండి. మనం గుడికి వెళ్తున్నాం, గుడికి వెళ్తే బయట చెప్పుల షాప్ ఉంటుంది కదా, పెట్టుకోమన్నాడు. ఒక 10 రూపాయలు ఇచ్చి పెట్టుకుంటున్నాం కదా, టెంపరీ కదా. అట్లానే ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా మన లైఫ్ కంటే ఒక వాల్యూ ఉంటుంది. మనం లేని లోటు ఆబ్వియస్గా ఫ్యామిలీకి భర్తీ ఎవ్వరు చేయలేదు, ఏం చేసినా కూడా చేయలేదు. ఆస్తులు కూడా పెట్టినా ఏం చేయలేదు. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకు ట్రబుల్ కాకుండా ఉండడానికి మనం ఖచ్చితంగా అందరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ అనమాట. అది చెప్పాల్సింది. నెక్స్ట్ చాలా సర్వీసెస్ ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అనేది ఉత్తరం బట్వాడా చేయడానికి మాత్రమే ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, మల్టీ సర్వీసెస్ అయిపోయినాయి. మల్టిపుల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నాం. మేము కూడా బ్యాంకుతో ఈక్వలెంట్గా అయిపోయినాం ఆల్మోస్ట్. ఇక మాకు ఏంటంటే డైరెక్ట్గా లోన్ ఇచ్చే ఫెసిలిటీ ఒకటే లేదు. అదర్వైజ్ మేము బ్యాంక్తో పాటు ఒకప్పుడు ఏంటంటే ఉత్తరాలు బట్వాడా తీసుకోవడానికి ఉంటుంది. మొత్తం ఆన్లైన్ డిజిటలైజేషన్ అయిపోయింది. మొబైల్ యాప్స్ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏదైతే టెక్నాలజీ మమ్మల్ని లీడ్ చేస్తుందో దాన్ని మేము అందిపుచ్చుకున్నాము. పోస్ట్ ఆఫీస్ అనేది ఒకప్పుడు మాన్యువల్గా పనిచేసేది, అట్లా లేదు. ఇప్పుడు మొత్తం కూడా డిజిటలైజేషన్. అంటే మీకు నాకు పాస్బుక్లో మాన్యువల్గా రాస్తున్నట్టు మాకు యూపీఐ కానీ చేయడం మాత్రం మొబైల్లో ఆన్లైన్లో చేస్తారు. అందరికీ కూడా ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. ఉత్తరం రాకుండా ముందే ఎస్ఎంఎస్ వచ్చిందా ఎవరికైనా? లేదు, రీసెంట్గా ఉత్తరం వస్తుంది అని డిస్పాచ్ అయినట్టు కానీ రిసీవ్ అవుతుందని కానీ. సో అట్లాంటి సర్వీస్ ఏదైతుందో అదంతా కూడా పోస్ట్ ఆఫీస్ అనేది టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంది. సో ప్రతి గ్రామాన కూడా ఏదైతే తపాలా సర్వీస్ ఉందో అదంతా కూడా అందించాలి, మెరుగ్గా అందించాలనే ఉద్దేశంతో టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అన్ని అందించుకున్నాము. దాంట్లో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సర్వీస్ అనేది మేము లాంచ్ చేసినాం అన్నమాట. సో ఈ బ్యాంక్ వీళ్ళది మా అనుబంధ సంస్థ. వీళ్ళ ద్వారా మనం ఏంటంటే వేరే బ్యాంకులో ఉన్న డబ్బులు ఇప్పుడు చాలా మటుకు అందరూ ఏపీఎస్ తీసుకుంటున్నారు సార్, వేరే బ్యాంకులో ఉన్న డబ్బులు పోస్ట్ ఆఫీస్ ద్వారా. సో అట్లాంటి సర్వీసెస్ ఇస్తున్నాము. ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇస్తున్నాము. ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇస్తున్నాము. లోన్స్ చెప్పారు కదా, ఎంఎస్ఎంఈ స్మాల్ లోన్స్ అవి ఇస్తున్నాము. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్లో మా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, సేవింగ్స్ ఉంది. ఇన్సూరెన్స్ అనేది మనం ఏంటంటే మన తర్వాత అనేది కాకుండా ఖచ్చితంగా కూడా అది ఒక బాధ్యత లాగా వహించి మనం తీసుకున్నట్టయితే అది 2 రకాలుగా వర్తిస్తుంది అన్నమాట.
ఇప్పుడు యాక్సిడెంటల్ అంటే యాక్సిడెంట్ అయితే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అంటే దీనిలో కండిషన్ అంటే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year తర్వాత అంటే సర్టెన్ పాలసీ మనం చేసేటప్పుడు ఆటో రెన్యూ అవుతుంది అని మనం టిక్ కొట్టినాం అనుకోండి, ఆటో రెన్యూ ఆటోమేటిక్గా మనం అకౌంట్లో బ్యాలెన్స్ చేస్తే అవుతుంది. అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఏం చేసినా కూడా ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి, నేను ఈ పాలసీ చేశాను, నా పేరు మీద ఈ పాలసీ ఉంది, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే తెలియకుండా మిస్ అయిపోయినవి చాలా ఉంటాయి. ఇన్సూరెన్స్ అనేది ఏదైనా సరే చాలా మటుకు అకౌంట్స్లో బ్యాలెన్స్ ఉంటాయి, వాళ్ళు చనిపోయి ఉంటారు అని అదంతా ఏమవుతుంది గవర్నమెంట్కి మిగిలిపోతుంది అనమాట. ఎల్ఐసి వాళ్ళు ఇంత డబ్బులు అనౌన్స్ చేశారు, ఏమంటారు పిఎం స్కీమ్ కోసం అని చెప్పేసి వస్తుంటాయి కదా న్యూస్లో మధ్య మధ్య. సో ఇవన్నీ అన్క్లెయిమ్ ఉంటుంది. సో మిగిలిపోయిన డబ్బులతో మళ్ళీ గవర్నమెంట్ స్వాగతం చేసుకుంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఏది చేసినా ఫస్ట్ ఇంట్లో వాళ్ళు చెప్పాలి. దాస్ దయాల పాలు చేస్తూ మాట్లాడే కాకుండా ఖచ్చితంగా చెప్పాలి మనకి ఏముంది, మనం ఏం చేస్తాం. అదే సో అది ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. మనం కడతాం కానీ ఏదైనా సరే ఇన్సూరెన్స్ అనేది అదే ఇంకా 2 సంవత్సరాలు కడితే 50 లక్షలు వస్తుంది. సో ఈ అయిన తర్వాత మనం దాని పశ్చాత్తాపడే బదులు ఏంటంటే లక్ష్యం ఏంటి, ఫస్ట్ చేసే ఏ పదైనా సరే, ఇదే ఇన్సూరెన్స్ అనే కాదు ఏదైనా సరే లక్ష్యం ఏంటి అనేది ఫస్ట్ day 1లో డిసైడ్ కావాలి సార్. డిసైడ్ అయిన తర్వాత మధ్యలో వదలవద్దు ఏదైనా సరే, ఎస్పెషల్ ఇన్సూరెన్స్ ఏ పనైనా మధ్యలో వదలవద్దు. మధ్యలో వదిలేస్తే దాని ఇంప్లికేషన్స్ అనేవి వేరేలాగా ఉంటాయి. ఖచ్చితంగా రెన్యూ అవుతుందా లేదా ఇన్సూర్ చేసుకోవాలా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు సింపుల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నది పిఎం జేజేవై అని, పిఎం సురక్ష బీమా యోజన చెప్పేసి. మీకు బ్యాంకులలో అర్థం చాలా అకౌంట్స్ ఉంటాయి, లేకపోతే అవి కూడా చేసుకోండి. పోస్ట్ ఆఫీస్లో అవి కూడా ఉన్నాయి. 436 రూపీస్ పెడితే 2 lakhs ఎనీ టైప్ ఆఫ్ రిస్క్ని అది కవర్ చేస్తుంది. 2 lakhs ఉంటుంది. 436 రూపీస్ పర్ ఇయర్ అంటే రూపాయి రోజు. నెక్స్ట్ 20 రూపాయలు ఉంటుంది, అది పిఎం సురక్ష. యాక్సిడెంట్ 2 లక్షల రూపాయల వరకు కవర్ చేస్తుంది. సో ఇవి ఏంటంటే సింపుల్ స్కీమ్స్. అటల్ పెన్షన్ మీద ఇందాక చెప్పారు మా హర్షద, అది 5000 రూపీస్ మనకి ఈరోజు చిన్న అమౌంట్గా కనిపిస్తుండొచ్చు. కానీ ఓవర్ ఏ పీరియడ్ మనం వీ హ్యావ్ బిల్ట్ సర్టెన్ ఒక అమౌంట్ అనేది, మనం ఒక కార్పస్ అమౌంట్ అనేది మనం బిల్డప్ చేసుకోగలుగుతాం అనమాట. ఈరోజు మనకు అది ఇప్పుడు 5,000 ఏం సరిపోతే అనుకుంటాం, కానీ ఓవర్ ఏ పీరియడ్ అదే అవసరం పడుతుంది మనకి. సో ఆ విధంగా చిన్న మొత్తాలుగా యంగ్ అండ్ డైనమిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సేవ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇన్సూరెన్స్ అనేది తక్కువ చిన్న ఏజ్లో ఉన్నప్పుడే, ఎందుకంటే ఏజ్ పెరిగినా కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది పెరుగుతుంటుంది సార్. అప్పుడు మనం ఆ ఏజ్లో అది కట్టడం ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఈ తక్కువ ఏజ్ ఉన్నప్పుడే తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అది పెరగడానికి అవకాశం ఉండదు అనమాట. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ రీసెంట్గా మంచి మూవ్ చేసింది. గవర్నమెంట్ ఏం చేస్తుందని ఇందాక చెప్పారు కదా, జిఎస్టీ అనేది ఎత్తేసింది ఇన్సూరెన్స్ పైన. ఒకప్పుడు జిఎస్టీ కట్టేవాళ్ళు 18% జిఎస్టీ. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయని చెప్తున్నాము, పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తున్నాము. జనాలందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కానీ మనం జనాలు అప్రోచ్ అయినప్పుడు ఏమన్నా ఉద్దేశం ఏమవుతుందంటే, జనాలు ఇన్సూరెన్స్ తీసుకోమంటే నేను పోయినంత అమౌంట్ వచ్చే అమౌంట్ ఎవరికి కావాలి, నేను ఉన్నప్పుడు వచ్చే అమౌంట్ ఎక్కువ జనరల్గా మాట్లాడేది ఏంటంటే, లేదు ఈ యాక్సిడెంట్ పాలసీ గురించి చెప్తున్నాం, నాకేమవుతుంది, నేనేమవుతుంది, నేను బండి మంచిగా నడుపుతాను, ఏమవుతుంది, నాకేం కావాలన్న ఉద్దేశం ఉంటుంది. కాకపోతే ఇన్సూరెన్స్ చేసుకునేది ఎందుకోసం మనం చేసుకునేది, ఇన్సూరెన్స్ ఎవరైనా చేసుకునేది మన కోసం అయితే కాదు, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ కోసం మనం చేసుకుంటాం. ఒకవేళ అనుకోకుండా మధ్యలో ఏమైనా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ ఫ్యామిలీలో ఇంటి పెద్ద ఉన్నారు, ఇంటి పెద్ద సంపాదించేది ఇంట్లో పెద్ద ఒకవేళ ఇంటి పెద్ద సంపాదించే వాళ్ళు ఇంకా ఏమైనా ప్రమాదం జరిగింది అనుకోని వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఆర్థికంగా పెద్ద అంటే చాలా కష్టమవుతుంది. ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడం, ఒకవేళ వాళ్ళకి ఎన్నికల నుంచి ఆస్తులు కనుక లేకపోతే బాగా ప్రాబ్లం అవుతుంది. సో దీనికోసం మనం ఇన్సూరెన్స్ అన్నది జనాలకి అవగాహన లేదు. ఇన్సూరెన్స్ అనగానే జనాలు ఏమంటారంటే, నాకు ఇప్పుడైతే ఏం కాదు, నాకేమైతే లేదంటే నేను పోయినాక వచ్చే అమౌంట్ ఏం చేసుకోవాలి, ఇదే ఉద్దేశంతో జనాలు అందరూ ఉంటారు. కాకపోతే అది తప్పు. ఏంటంటే చెప్పలేము, కరోనా తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నుంచి చూడడం ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా యాక్టివ్గా ఏంటంటే ఇన్సూరెన్స్ ఎక్కువగా సపోర్ట్ చేసింది, ఇన్సూరెన్స్ ఎక్కువ జనాలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమం చేపడుతుంది. కరోనా తర్వాత అకస్మాత్తుగా చనిపోయే మరణాలు ఎక్కువైపోయినాయి. జనాలు అంటే ఇంతకుముందు ఎట్లా అంటే 60-70 దాటిన తర్వాత 60-70 ఎవరికి ఏం కాకపోతుండే, అందరూ ఆరోగ్యంగా ఉంటుండే, మంచిగా ఉంటుండే. ఇప్పుడు మధ్యలో యంగ్ ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ కానీ రకరకాల రీజన్స్ చనిపోవడం ఎక్కువైనాయి. ఈవెన్ రోడ్డు ప్రమాదాలు కూడా చాలా ఎక్కువైపోయినాయి మనం కంపేర్ చేసుకుంటే. ప్రతి ఊళ్ళలో అయితేనే ఉన్నాయి మధ్య. సో దానికోసమే
ఇట్లాంటి కూడా కవర్ చేయడం కోసము ఏంటంటే ఇన్సూరెన్స్ పెట్టుకోవాలంటే జనరల్ మనకు తెలిసింది ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాలి. అట్లా ఎక్కువ అమౌంట్ కాకుండా నార్మల్గా పేదవాళ్ళు అంటే పేదవాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటట్టు చిన్న చిన్న పాలసీస్ కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. అందులో ఒకటి ప్రమాద బీమా. మనం కేవలం సంవత్సరానికి 800 రూపాయలు కట్టుకుంటే ఇంకొక సంవత్సరం వరకు మనకు ప్రమాద బీమా ఉంటుంది. అందులో ఎలాంటి ఆ సంవత్సరం లోపల ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా వాళ్ళకి 15 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుంది. సో ఈ ప్రమాదం జరుగుతుందని మనం అయితే అనుకోలేము. ప్రమాదం జరిగినప్పుడు కూడా మనం ఆ జరిగిన ప్రమాదానికి మనం ఏం చేయలేము. దానికి కోల్పోయిన వ్యక్తిని మనం తీసుకెళ్ళలేము, వాళ్ళ బాధను మనం వాళ్ళకి ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫ్యామిలీకి ఒక ఆర్థిక భద్రత అయితే ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన సత్యనారాయణ గారు అనుకోకుండా ఇప్పుడు చేపట్టడానికి పోయారు, అనుకోకుండా ప్రమాదం జరిగింది, అది ఎవరు అనుకోలేదు, అట్లా అవుతుందని అనుకోలేదు. అట్లా ఉంటే అంతా వాళ్ళ ఫ్యామిలీకి ఉండే భరోసా ఉంటుంది. అనుకోకుండా ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళకు ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యామిలీకి ఒక భద్రత అయితే వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఆర్థికంగా అయితే ఒక క్లెయిమ్ వచ్చడం వల్ల ఆర్థికంగా వాళ్ళకి ఒక రకమైన సపోర్ట్, ఒక రకమైన అండగా ఏంటంటే ఒకటి అయితే ఉన్నది. సో ఇది జనాలకు అవగాహన లేదు. సో మేము వీలైనంత మేము చేస్తున్నాము, అంటే చిన్న చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, గ్రామ పెద్దలు ఉన్నారు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా కొంచెం అవేర్నెస్ మీరు జనాలకి ఈ విషయాన్ని కొంచెం స్ప్రెడ్ చేసి ఇది ఏంటంటే కొంచెం పాపులర్ చేయాలి, కొంచెం ప్రమోట్ చేయాలని చెప్పేసి మా రిక్వెస్ట్. సో అంటే ఆల్రెడీ పాలసీ గురించి చెప్పారు, 799 కట్టుకుంటే మనకు 15 లక్షల ప్రమాద బీమా ఉంటుంది. ప్రమాదం అంటే ఓన్లీ రోడ్ యాక్సిడెంట్ ఇది మాత్రమే కాదు, రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, అగ్ని ప్రమాదం అంటే ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, కరెంట్ షాక్ కావచ్చు, వాటర్లో పడి చనిపోయాడు, చెట్లు పడి చనిపోయాడు, ఏదైనా అనుకోకుండా జరిగే ప్రమాదం, ఏదైనా ప్రమాదం కిందకి వస్తుంది. న్యాచురల్గా జరిగితే అంటే న్యాచురల్గా అంటే వేరే పాలసీస్ ఉన్నాయి. న్యాచురల్గా జరిగినా కానీ హెల్త్ పరంగా ఏమైనా జరిగినా చేసుకోవడానికి వేరే పాలసీలు ఉంటాయి. ఇది ప్రత్యేకంగా ఈ రోజు చేసుకునేది ఇది ఓన్లీ ప్రమాద బీమా, ఓన్లీ ప్రమాదం జరిగిన మాత్రమే పనిచేస్తుంది. సంవత్సరం లోపల ఇలాంటి ప్రమాదం జరిగినా 15 లక్షలు కవర్ ఉంటుంది. అనుకోకుండా ప్రమాదం వల్ల ఇన్ కేసు అంటే ఒక రోడ్ యాక్సిడెంట్లో ఎవరైనా వ్యక్తికి మనిషి చనిపోలేదు కానీ ఏదైనా పార్ట్ ఏదైనా కాల్లో చేయబోయింది, అంగవైకల్యం వచ్చింది, ఇట్లాంటి దానికి ఏంటంటే దీనిలో కూడా మనకు అంగవైకల్యం కూడా అందులో కవరేజ్ ఉంది. మనకి ఎంత పర్సెంట్ అయితే అంగవైకల్యం వస్తుందో అంత పర్సెంటేజ్ వరకు ఆ క్లెయిమ్లో మనం ఎంత సమస్య తీసుకున్నాం 15 లక్షల్లో మనకి ఎంత అంగవైకల్యం వచ్చిందో దాని ప్రకారం అంత అది కూడా క్లెయిమ్ వస్తుంది. అండ్ ఇదే కాకుండా ఇన్ కేస్ ఏం జరగలేదు, చిన్నగా ప్రమాదంలో దెబ్బతిరిగి హాస్పిటలైజ్ అయ్యారు. సో ప్రమాదం వల్ల జరిగే హాస్పిటలైజేషన్కి కూడా ఇందులో 1 లక్ష వరకు కవరేజ్ ఉంటుంది. 1 లక్ష వరకు మనం కవరేజ్ మనం క్లెయిమ్ పెట్టుకోవచ్చు, క్లెయిమ్ కూడా వస్తుంది. సో క్లెయిమ్ ప్రాసెస్ కూడా అంటే ఓన్లీ చేపించే వరకు మాత్రమే చేపించినాక వదిలేసినది ఏం లేదు. మేము పోస్ట్ ఆఫీస్, మీకు ప్రతి ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉంది, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కానీ వాళ్ళు ప్రాసెసింగ్ చేపిస్తారు. అండ్ క్లెయిమ్ కూడా అయ్యేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాం.